నమస్కారం మేడం. ఏం భాస్కర్, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? టైం ఎంత అవుతుంది? బాగా మంచోడు అని చెప్పేసి పనిలో పెట్టుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఇంకెప్పుడు ఇలా చేయకు. మంచోడు కదని పనిలో పెట్టుకుంటే ఇలానే చేస్తారా? షాప్ పొద్దున్నే తీయాల్సింది. ఈరోజు సాలరీ కట్ చేస్తున్నా నీకు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకుండా ఉంటావు. చేసుకో, పని చేసుకో. చూడ కస్టమర్ వచ్చారు చూడు. మేడం టైం అయిపోయిందండి, నేను ఇంటికి వెళ్ళాలి. ఏమా డల్గా ఉన్నావు? ఈరోజు వర్క్ ఎక్కువయిందా? ఈరోజు మేడం గారు తిట్టారమ్మా, వర్క్ కూడా బాగా ఎక్కువ ఉంది. బాధపడకమ్మా, ఇలాంటి కష్టాలు మనం అందరూ లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నమస్తే మేడం. భాస్కర్, నీకు నేనేం చెప్పాను? లేట్గా రావద్దని చెప్పాను కదా. నిన్న లేట్గా వచ్చినా ఈ రోజు కూడా లేట్గా వచ్చావు. షాప్ నీదనుకుంటున్నావా లేకపోతే వర్క్ చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు ఈ రోజు నుంచి పనిలోకి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను. నమ్మి పనిస్తే ఎట్లనే చేస్తారా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వద్దు నాకు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను. రాత్రి పగల్లో వర్క్ చేసి నానా చాకరీ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాటలు పడి బాగా ఎక్కువ చేస్తున్నావు. ఎంతో కష్టపడి బాగా మంచోడు అని చెప్పేసి పనిలో పెట్టుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు? సపోర్ట్తో ఎంతో కష్టపడి నేను ఇలా షాప్ పెట్టుకోవడం జరిగింది. అలాగే మీ ప్రేమ అభిమానాలతో నన్ను నా షాప్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నన్ను నా షాప్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. చెప్పండి మేడం. కొత్తగా పెట్టారా షాప్? అవును మేడం, ఇవాళ ఓపెనింగ్. సరే, నాకు 1/2 కేజీ లడ్డు ఇస్తారా? ఓకే మేడం, ఇస్తాం. తీసుకోండి మేడం. 10 మందికి తెలిసేలా చెప్పండి మేడం. మన దగ్గర చాలా క్వాలిటీ బాగుంటుంది మేడం. లడ్డు కానీ కేక్స్ కానీ ఏదైనా కూల్ కేక్ కూడా అవైలబుల్ అండి. మన దగ్గర అన్నీ ఆల్ ఐటమ్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీ కూడా నెంబర్ 1 వస్తుందండి. ప్రైస్ కూడా మామూలు ప్రైజే, తక్కువకే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి తుని దగ్గర శ్రీరాంపురం అనే ఊరు సెంటర్లో మెయిన్ రోడ్లో ఉంటుందండి మన బేకరీ, పెంటకోట రోడ్లో. ఈ బేకరీ చాలా కష్టపడి పెట్టానండి. చాలామంది చేత తిట్లు తిని ఇంట్లో ఫ్యామిలీతో మాటలు ఇవన్నీ చాలా 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 కష్టపడి పెట్టాను నా ఫ్యామిలీ కోసం. నా భార్య నా పిల్లలు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. మీరందరూ నాకు కొంచెం సపోర్ట్గా ఉండి నా బేకరీని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నా బేకరీ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ బెంగళూరు అయ్యన్ గారి బేకరీ. ఈ కొత్త సంవత్సరంలో నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి. 10% డిస్కౌంట్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. దయచేసి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు.